అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉప్పు నీళ్ళలో పెరిగేటువంటి ఇంకొక చేప గురించి మనం తెలుసుకుందాం. ఈ చేప సైంటిఫిక్ నేమ్ వచ్చి ఇట్రోప్లస్ సొరటాన్సస్ అంటారు. దీన్ని పెరల్ స్పాట్ అని మామూలుగా పిలుస్తారు. దువ్వెన గురక అంటారు, మత్తులు అంటారు, అట్లాగా రకరకాల పేర్లతో వీటిని మనం పిలుస్తారు. ఇవి ఉప్పు నీళ్లలోనూ మంచి నీళ్లలోనూ పెరిగేటువంటి చేపలు. ఈ చేప రెండు నీళ్లలోనూ ఎటువంటి వాటర్ అయినా సరే బాగానే పెరుగుతుంది. ఈ చేప గురించి చెప్పాలంటే ఈ చేప నా జీవితంలో నేను మర్చిపోలేనటువంటి చేప ఇదొక చేప. కారణం ఏంటంటే నా లైఫ్ని టర్న్ చేసింది ఈ చేప. నేను రొయ్యలు, వనామి అదే టైగర్ రొయ్యలు, స్కాంపీ రొయ్యలు కల్చర్ చేసుకునేటువంటి టైంలో ఆ రెండు పరిస్థితులు బాగానప్పుడు ఉప్పు నీళ్ళలో పెరిగేటువంటి చేప గురించి మనం కల్చర్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఎటువంటి చేప చేద్దాము అని ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వా కల్చర్ సిబా చెన్నైలో సంస్థ ఉంది. ఆ సంస్థ వాళ్ళు ఈ పెరల్ స్పాట్ చేపని పెంచండి బాగుంటుందని చెప్పని ఒక బుక్లెట్ వేశారు. ఆ బుక్లెట్ చదివి ఈ పెరల్ స్పాట్ చేపని పెంచడానికి ప్రయత్నాలు చేశాం. నేను, మా ఫ్రెండ్ రామకృష్ణ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన తర్వాత ఈ చేప సీడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే కృష్ణా రివర్లో దొరుకుతుంది. కృష్ణా రివర్లోకి వెళ్ళి ఈ చేపని పట్టగలుగుతారా అని చెప్పని కొన్ని మంది మత్స్యకారులను ప్రయత్నాలు చేస్తే ఏదో కొంత సీడ్ ఇస్తామని చెప్పన్నారు. చివరికి ఇవ్వలేకపోయారు. పెద్ద పెద్ద చేపలు మటుకు దొరికినాయి. ఒక 5-6 దొరికితే ఈ చేపల హ్యాచరీల దగ్గరికి వెళ్ళి ఈ చేపని మీరు పిల్లలు పెట్టించగలుగుతారా అని చెప్పని అడిగితే వాళ్ళు ఇది ఎర్తన్ పాండ్లో బ్రీడ్ అవుతుంది చేప అని చెప్పన్నారు. తర్వాత కృష్ణా రివర్లో పులిగడ్డ దగ్గరలో ఈ చేపని మేము కొంతమంది మత్స్యకారులతో ఒక 500 చేప పిల్లలు పట్టించాం. అప్పట్లో అంతా ₹1 చేప. దాన్ని చెప్పి దాదాపుగా ఒక 10 సంవత్సరాల కింద చరిత్ర నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ₹1 చేప తీసుకున్నారు. ఆ చేపను 500 చేపలు ఆటోలో నీళ్లు పోసుకుని దాంట్లో చేపల పిల్లలు వేసుకుని మా చెరువుల దగ్గర తీసుకొస్తే దాంట్లో 250 చేపలు చనిపోయినాయి. ఇంకా 250 చేపలు ఉన్నాయి. ఆ చేపని 250 చేపల్ని మా చెరువులో వేసాం. ఏం జరుగుతుందో చూద్దాం, పెరుగుతుంది కదా అని చెప్పని. మీరు నమ్మరు, ఆశ్చర్యపోతారు. ఒక 10,000 చేప పిల్ల బయటకు వచ్చింది. పిల్లలు పెట్టిందనమాట అదంతా. ఈ చేప యొక్క విశిష్టత ఏంటంటే ఇది చెరువుల్లో పిల్ల పెడుతుంది. ఇది పాండ్ బ్రీడర్. 50 గ్రాములు దాటంగానే చేప పిల్ల పెడుతుంది. ఈ చేపను మీకు చూపిస్తాను. ఇది చేప. దీన్ని పెరల్ స్పాట్ అంటాం. ఈ పెట్రోలియం ఫిల్మ్ దగ్గర ఇక్కడ ఒక స్పాట్ ఉంటుంది, నల్ల మచ్చ. ఈ పక్కన రెక్క దగ్గర ఒకటి ఉంటుంది, గుర్తుపట్టడానికి ఈజీగా అనమాట. ఇక్కడ అంతా స్పాట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పెరల్ ముత్యపు చిప్పల యొక్క పెరల్ స్పాట్ అంటారు. ఈ చేప ఆర్నమెంటల్ ఫిష్ గా కింద కూడా వాడతారు. దీన్ని కేరళలో కరిమేన్ అంటారు. మనకి ఆంధ్రాలో ఎట్లా అయితే ఈ మిలిటరీ భోజన హోటల్లో మనకి చికెన్, కోడి బొమ్మ, మేక బొమ్మ ఎట్లా వేస్తారో కేరళలో ఈ చేప బొమ్మ వేస్తారు. అంటే కేరళలో ఈ ఎట్రోప్లస్, ఈ కరిమేను అనే చేప అత్యంత ఆదరణ పొందిన చేప. అక్కడ దాదాపుగా ₹300, ₹350 ఉంటుంది లైవ్ వచ్చి చేప. లైవ్ అంటే అప్పుడే పట్టిన చేప. ఈ ఐస్లో పెట్టిన చేపలైతే అంత రేట్ ఎవరు కానీ మన ఆంధ్రాలో ఇటు పక్కన 100 గ్రాములు దాటితే ₹150 ఇస్తారు ఈ కేజీ చేప. ఈ చేప సరే. ఇప్పుడు ఈ చేప కల్చర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎప్పుడైతే నా చెరువులో ఒక 20,000 చేప పిల్ల పెట్టిందో నాకు ఆశ్చర్యపోయాను. తర్వాత ఇది 50 గ్రామ్స్కి మళ్ళీ బ్రీడ్ అవుతుంది. అంటే చెరువులో 100 గ్రాములు రావడం చాలా కష్టమైన విషయం అనమాట. అప్పుడు ఏం చేసాం, దీంట్లో మేల్ ఫీమేల్ కనుక డివైడ్ చేసి మనం కల్చర్ చేయగలిగితే బాగుంటుందని చెప్పని మొదలు పెడితే అన్ని మేల్స్ కనుక మనం పాండ్లో వేస్తే కొన్ని ఆటోమేటిక్గా ఫీమేల్స్గా మారిపోతాయి. ఈ చేపల్లో ఉండేటువంటి ఒక లక్షణం ఇది. పండు చేపలు 2 years దాటినది ఎట్లయితే మేల్ ఫీమేల్ అయిపోతుందో, కొంతమంది 10 కేజీలు అంటారు, కొంతమంది 3 కేజీలు అంటారు, రకరకాలుగా చెప్తారు దానికి వాదనలు కూడా. అంటే అవి దాటితే ఫీమేల్ అయిపోతాయి. అట్లాగే ఈ చేప అన్ని మేల్స్ కొన్ని చెరువులో వేసినా మనం ఐడెంటిఫై చేసి కొన్ని ఫీమేల్స్ అయిపోతాయి. కొన్ని ఫీమేల్స్ మొత్తం ఐడెంటిఫై చేసి చెరువులో వేస్తే కొన్ని మేల్స్ అయిపోతాయి. అట్లా ఉండేటువంటి చేప అనమాట ఈ చేప. ఈ చేప 0 salinity బ్రీడ్ అవుతుంది, 40 salinity కూడా బ్రీడ్ అవుతుంది. ఎందుకంటే మేము దాదాపు 35 salinity ఉన్నటువంటి పాండ్లో కొన్ని చేపలు వేస్తే
వీటి సీడ్ మాకు బయట కనపడింది. ఈ చెరువులో పిల్లలు పెట్టించడం చాలా ఈజీ. ఎంత ఈజీ ప్రాసెస్ అంటే, ఒక 100 చేపలు, పెద్ద చేపలు కనుక చెరువులో వేసి, ఆ చెరువు మధ్యలో మనకి బెడ్ మీద ఒక బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా, వెదురు కర్రలు కానీ, ప్లాస్టిక్ కర్రలు కానీ, ప్లాస్టిక్ పైపులు కానీ కనుక మనం వాటిని చెరువులో మధ్యలో పాతేస్తే, ఆ చేప, ఆడచేప గుడ్డు అంటిస్తుంది వాటికి, ఆ వెదురు కర్రలకు కానీ, ప్లాస్టిక్ ముక్కలకు కానీ. మేలు వచ్చి దాన్ని ఫెర్టిలైజ్ చేస్తుంది. మీకు అర్థమైంది కదా? ఈ చేప బ్రీడ్ అయిపోతుంది. ఎంత కావాలంటే అంత బ్రీడ్ అవుతుంది. మీకు ఎంత సీడ్ కావాలో చెప్పండి, అంత సీడ్ మనం ఉత్పత్తి చేయొచ్చు, అంత సీడ్ మనం ఇవ్వచ్చు. కానీ కమర్షియల్గా నేను నా అనుభవంతో చెప్తున్నాను, దీన్ని మనం పెంచలేమంటే డబ్బు రాదు. ఎలాంటి పొలాల్లో దీన్ని పెంచవచ్చు? ఎకరం ఒక 5,000 రూపాయలు లీజులో వస్తుంది. దానికి కరెంట్ మోటార్ ఒకటి ఉంది అన్నప్పుడు ఆ నీళ్లు తోడి, ఉప్పు నీళ్లు తోడేసేసి దాంట్లో చేప పిల్లలు మనం వదిలేస్తే, ఏదో లైట్గా కొంచెం తక్కువ రకం మేత కనుక మీరు వేసేస్తే కొంచెం డబ్బులు వస్తాయి. కానీ మనకు చెరువుల్లో పడితే 1,00,000 రూపాయలు, 50,000 అట్లా దీన్ని ఆశించేటువంటి చేప మట్టుకు ఇది కాదు. ఎందుకంటే ఈ చేప కల్చర్ చేసి నేను చెప్తున్నాను. ఇటువంటి చేప మీరు కావాలంటే రిజర్వాయర్లో చేపను వదలొచ్చు, మీరు రిజర్వాయర్లో వదలొచ్చు. ఎందుకంటే దానికి మనం ప్రత్యేకంగా ఫీడ్ వేయం కదా. ఇప్పుడు ఒకళ్ళ ఊరు చెరువులు ఉంటాయి. కొంతమంది ఏమంటే నాకు 100 ఎకరాలు ఉన్నాయి, లేదా ఒక 50 ఎకరం ఊరు చెరువు ఉంది, దాంట్లో నేను ఇంకా ఈ ఫ్రెష్ వాటర్ ఫిష్లు వేసాను, ఐఎంసీ గట్ల, రూహు, మృగాల చేపలు వేసాను, వాటిల్లో ఇంకేమన్నా వేయచ్చా? ఈ మత్తు చేప వేయచ్చు, ఇది బాగా పెరుగుతుంది. వాటిల్లో విశాలంగా చెరువులు ఉంటాయి కాబట్టి ఏ పాకుడు అవి తింటుంది, ఇవి పెరుగుతుంది. ఇది పాకుడు అంటే వాటికి పట్టిన పాకుడు, అందుకని ఇవి వేరే ఏం కాదు, నాచు తినేది కాదు. తర్వాత నా దగ్గర ఉప్పు నీళ్ళ చెరువులు ఉన్నాయండి, ఎందుకు ఉపయోగపడలేదు వాటిని? వీటిలో ఏమైనా మనం ప్రయత్నం చేయొచ్చా? ఈ చేప పిల్ల మీరు దాంట్లో వేసి ప్రయత్నం చేయొచ్చు. మీరు చేప పిల్ల ఏం పెద్దగా డబ్బు పెట్టి కొనవలసిన అవసరం లేదు. ఒక 100, 150 పెద్ద చేపలు కనుక మనం కొని ఒక పాండ్లో వేసి, మనం ఇందాక చెప్పినట్టుగా దానికి బ్యాంబూ కానీ లేదా ప్లాస్టిక్ పైపులు కానీ చెరువులో మధ్యలో వేసేస్తే మీకు ఒక 2-3 మంత్స్లో కల్లా మీకు సీడ్ బయటకు వచ్చేస్తుంది. అంత బాగా చేప పిల్ల బ్రీడ్ అవుతుంది అనమాట. కాబట్టి కొత్తగా దీన్ని కొనాల్సిన అవసరం మనమేం లేదు. కాబట్టి ఎవరైనా ఉత్సాహంగా ప్రయత్నం చేస్తాను అన్నప్పుడు మీరు పెద్ద చేపలు తీసుకొచ్చి ఒక ట్యాంకులో వేస్తే ట్యాంకులో కూడా బ్రీడ్ అవుతుంది. మాకు సంగమేశ్వరం దగ్గరలో ఒక చిన్న హ్యాచరీ ఉంది, పాత హ్యాచరీ. ఆ దాంట్లో ట్యాంకులో కూడా బ్రీడ్ చేసాం. కేరళ వాళ్ళు అడిగారు మమ్మల్ని, ఈ చేప పిల్లలు మాకు బ్రీడ్ ఇవ్వండి, నేను మీకు డబ్బులు ఇస్తామని చెప్పాను. కానీ తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ఈ ఆంధ్రాలో ఉండేటువంటి చేప ఎట్రోప్లస్ టేస్టును మాకు కేరళలో ఉండే ఎట్రోప్లస్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి, మీ చేప రేటు తక్కువ, మీ సీడ్ మాకు అవసరం లేదు అని చెప్పన్నారు. అదంతా మళ్ళీ వేస్ట్ చేయాల్సి వచ్చింది. వేస్ట్ అవ్వలేదు అనుకోండి, మరి దాని గురించి మళ్ళీ ఒక చరిత్ర ఉంది. అదంతా నా కేజ్ కల్చర్లోకి ఉపయోగపడింది. ఈ కేజ్ కల్చర్లో ఈ చేపలు తీసుకొచ్చి వేశాను. ఒక 20,000 చేపలు. డాక్టర్ సైదారావు గారు అని చెప్పిన మా గురువు గారు మాకు 2 కేజీస్ ఇచ్చారు. ఇది పాండ్లో అయితే బ్రీడ్ అయిపోతుంది, ఈ పాండ్లో బ్రీడ్ అయిపోయేటువంటి చేపని కన్నా కేజీలో అనుకోండి బ్రీడ్ అవ్వదు అనే ఉద్దేశంతో కేజీలు అడిగాను సార్. ఆయన CMFRA డైరెక్టర్ గారు, ఆయన అప్పట్లో, ఇప్పుడు మాజీ డైరెక్టర్ గారు. ఆయనకి తెలుగులో ఉత్తరం రాశాను, సార్ ఇట్లా ఎట్రోప్లస్ చేపలు పెంచాను, నా చెరువులో బ్రీడ్ అయింది, నేను దాన్ని కేజ్ కల్చర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే సార్ ఏం చెప్పారంటే, కార్వార్లో కేజ్ కల్చర్ మీద ట్రైనింగ్ అవుతుంది, అక్కడ మీరు వెళ్ళి ట్రైన్ అవ్వండి అన్నారు. అక్కడికి వెళ్ళి మేము ట్రైన్ అయిన తర్వాత నాకు 2 HDPE కేజీలు పంపించారు, నెట్లు కలిపి. ఇప్పుడు ఆ CMFRAకి మెరైన్ హెడ్ ఇమెల్డా జోసెఫ్ గారు అప్పుడు మాకు కేజీలు ఇచ్చారన్నమాట. ఆవిడ దగ్గర నుండి ఈ సీడ్ దాంట్లో పోసారు. అప్పుడు మేము పోస్తే దీంట్లో ఈ ఓపెన్ వాటర్ కదా, ఓపెన్ వాటర్లో ఈ పెరల్ స్పాట్ వేసాం. వేసిన తర్వాత ఫీడ్ వేసాం. ఏదో కొద్ది గొప్ప ఫీడ్ తినేది, ఫ్లోటింగ్ పిల్లెట్ కూడా తింటుంది. అలవాటు చేస్తే ఫ్లోటింగ్ పిల్లెట్ పైకి వచ్చి తినేది. ఆ తర్వాత ఇది వలలకి ఈ చెరువులో చుట్టూ, కేజీలో చుట్టూ వలలు ఉంటాయి కదా, లోపల ఈ చేప ఉంటుంది. బయట వాటర్లో రకరకాల పారాసైట్స్ ఉంటాయి. ఆ పారాసైట్ వీటికి అంటుకుని తర్వాత రకరకాల సమస్యలు వచ్చినాయి అన్నమాట. ఆ చేప పుళ్ళు పడేది, ఆ చేప వాటికి పారాసైట్కి దాటికి ఆ వలకు రుద్దుకునేది చేప. ఇక్కడిక్కడ పుళ్ళు పడి చేప నిదానంగా చనిపోయాయి అనమాట. అప్పుడు ఈ చేపకు రేట్ వచ్చేది కాదు, విపరీతంగా చేపలు చనిపోయినాయి. తర్వాత కేజ్ కల్చర్లో ఈ చేప నేను వేయటం మానేసేసి ఇంకా అప్పటి నుంచి నేను సీబాస్లోకి వచ్చాను అనమాట. అట్లాగే నన్ను లైఫ్ టర్న్ తిప్పిందనమాట ఈ చేప. ఆ తర్వాత ఈ చేప గురించి మనం చెప్పుకోవాలని ఇందాక చెప్పుకున్నట్టుగా తక్కువ రకం చెరువులు, పెద్ద ఊరు చెరువులు, లేదా పెద్ద రిజర్వాయర్లు, వాటిలో పాటలు పాడుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, ఇంకా అట్లాంటి చేపలు కావాలన్నప్పుడు మీరు చిన్న ట్యాంకులో తీసుకొని ఎటువంటి వాటర్ అయినా పర్లేదు ట్యాంకులో పెట్టి వాటిని ఇందాక చెప్పినట్టుగా మనం వాటి బ్రీడ్ కనుక చేయించి ఆ సీడ్ని మీరు బయటకు మార్కెట్లోకి లేకపోతే మీ చేపల ట్యాంకులోకి వేసుకోవచ్చు.
దయచేసి చెప్తున్నాను, ఈ చేప మీద మీరు ఆశ పెట్టుకుని ఈ చేప డబ్బులు వస్తాయి, నాకు బాగా దీంతో డబ్బు సంపాదిస్తాను అన్న ఉద్దేశంతో ఈ చేపని కల్చర్ చెయ్యొద్దు. ఇది ప్రత్యేకంగా ఈ ఒక్క చేప మీదే చేస్తే కల్చర్ రాదు, అంటే డబ్బు రాదు మనకి, కమర్షియల్గా డబ్బు రాదు. కమర్షియల్గా డబ్బు అంటే ఎంత? ఎకరానికి ఒక 5,000 మిగిలిన 10,000 మిగిలిన అంటే మన కమర్షియల్గా వర్కౌట్ అయినట్టేనా? మన మెయింటెనెన్స్కి మన ఖర్చులు సరిపోతాయా? చాలవు కదా. అప్పుడు మనం ఏం చేయాలి? మినిమం కనీసం 30,000-40,000 మిగిలితేనే మన కమర్షియల్గా డబ్బులు వచ్చినట్టు. కానీ ఈ చేపకి అంత అవకాశం లేదు. వేస్ట్ చెరువులు, పనికిరాని చెరువులు ఉన్నాయి సార్ నా దగ్గర, లేదా పోటు పాటుకి నీళ్ళకి ఎక్కుతాయండి, పెద్ద అంటే వేయలేకపోతున్నాను, ఇలాంటి వాటిని మీరు ప్రయత్నం చేయండి. ఇందాక చెప్పినట్టుగా పెద్ద పెద్ద చెరువులు ఉంటే ప్రయత్నం చేయండి. సీడ్ ఎక్కడ బయట కొనాల్సిన అవసరం లేదు. ఒక 50-60 చేపలు తెచ్చి చిన్న ట్యాంకులో పెట్టుకుంటే మీకు బ్రీడ్ అవుతుంది. ఈజీ ప్రాసెస్, పెద్ద కష్టమేం కాదు. దీనికి ఇంజక్షన్ కూడా ఏం చేయవసరం లేదు. కాబట్టి ఇటువంటి చేప, ఈ చేప నిన్న ఎవరో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి అడిగారు, సార్ ఎట్రోప్లస్ చేద్దాం అనుకుంటున్నాను కరిమేను, మీరు కొంచెం దీని గురించి ఏమన్నా చిన్న వీడియో చేయగలుగుతారా అంటే, ప్రత్యేకంగా ఆ అబ్బాయి కోసం నేను ఈ వీడియో చూస్తున్నాను. నేను అది ఉద్దేశం. ఈ చేప అనుభవాలు నేను పంచుకుందామని ఎప్పటి నుంచో అనుకున్నాను. దుప్పు నీళ్ళు పెరిగేటువంటి చేప, కానీ దీన్ని మోనోకల్చర్ కన్నా పాలీకల్చర్లో మనకి దీంట్లోంచి ఏమన్నా అవకాశం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం మిల్క్ ఫిష్ వేసాం, దాంతోపాటు ఈ చేపను వేసుకోవచ్చు. మల్లెట్స్ వేసాం, దాంతోపాటు ఈ చేపను వేసుకోవచ్చు. అవన్నీ హెర్బివరస్ ఫిష్లు. ఇందాక మనం వీటికి ఏంటంటే ఫీడ్కి కూడా పోటీ రాదు, అంతగా పోటీ వచ్చేటువంటి అవకాశం లేదు. ఇది కూడా అవి కూడా పక్కన ఉంటే వాటితో పాటు కలిపి వేసుకుంటే మనకు అదనపు ఆదాయం, దీని నుంచి మనకు డబ్బులు వస్తాయి. ఒకే ఒక ప్రత్యేకంగా మోనోకల్చర్ చేస్తే కనుకైతే ఈ చేపకు మనకి డబ్బులు ఆశించినంతగా రావు. సో మీరందరూ అర్థం చేసుకుని మీరు ఎటువంటి చేపని ఎటువంటి కల్చర్ చేసుకోవాలి, ఉప్పు నీళ్ళలో పెరిగేటువంటి చేపని అని మీరు ఆలోచించి చేస్తారనే ఉద్దేశంతో మీకు రకరకాల చేపల వీడియోలు చెప్తున్నాను. ఎవరైనా ఈ చేప గురించి ఐడియా ఉండి కల్చర్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తే కామెంట్ రూపంలో మీ అనుభవాలు చెప్పండి. మిగతా రైతు సోదరులకు అందరికీ ఉపయోగపడతాయి. మనకి ఏదైనా సరే మనం ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు చెప్పుకున్నా మన వల్ల 10 రూపాయలు రైతు సోదరులు సంపాదించుకోగలిగితే అంతకన్నా మనకు సంతోషం ఏం లేదు. రకరకాల డౌట్స్ ఉంటాయి కాబట్టి మనం మీకు ఎవరన్నా ఈ చేప కల్చర్ చేసిన వాళ్ళు మీ వీడియోలో మీ కింద కామెంట్లో మీ అనుభవాలు రాయండి దయచేసి. మిగతా రైతు సోదరులు కూడా తెలుసుకుంటారు, ఏది తప్పు ఏది ఒప్పు, ఎలా చేయాలి ఎలా చేయకూడదనే విషయాలు మనం తెలుసుకుంటారు. కాబట్టి దయచేసి ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మీరు చేస్తే అనుభవాలు పెట్టండి. ధన్యవాదములు.